హాయ్ ఆల్, దిస్ ఇస్ సుకన్య. ఈరోజు మనం ఈ వీడియోలో ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నోటిఫికేషన్కి సంబంధించిన ఫుల్ డీటెయిల్స్ అనేవి క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం. మనకి టీఎస్పీఎస్సీ జాబ్ క్యాలెండర్లో నెక్స్ట్ ఇయర్ ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇస్తా అని మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఎగ్జామ్ వచ్చేసి మనకు మే 2025 ఉండడం జరుగుతుంది. సో అప్పటి వరకు మన ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఎవరైతే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారో వారికి ఇది మంచి అవకాశం. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే చాలా మంచి అవకాశం. ఇందులో సెకండ్ పేపర్ టోటల్ మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది. పూర్తిగా చెప్పాలంటే ఇది మ్యాథ్స్ వాళ్ళ నోటిఫికేషన్ అని చెప్పవచ్చు. ఎక్కువ జాబ్స్ వచ్చేసి వాళ్ళే కొట్టుకొని పోతారు. నా ఫ్రెండ్స్ మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఫిజికల్ ఎక్విప్మెంట్స్ ఉండి 4 మెంబర్స్ అనేది ప్రజెంట్ ఈ జాబ్లో ఉన్నారు. సో మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉండి ఫిజికల్ రిక్వైర్మెంట్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్కి ఖచ్చితంగా ట్రై చేయండి. ఎస్ఏపిసి ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ ఈ మూడింటికి ఆల్మోస్ట్ సిలబస్ అనేది ఒకేలా ఉండడం జరుగుతుంది. సో ఈ 3 జాబ్స్కి ట్రై చేసే వాళ్ళు మ్యాథ్స్ అండ్ జిఎస్ టోటల్గా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది. కాబట్టి ఈ ఎఫ్బిఓ కూడా కాన్సన్ట్రేట్ చేయండి. మనకి గ్రూప్స్తో పోల్చుకుంటే ఎఫ్బిఓకి కొంచెం కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. గ్రూప్స్కి వచ్చేసి ఆల్మోస్ట్ డిగ్రీ పాస్ అయిన ప్రతి ఒక్కరూ అప్లై చేయాల్సి ఉంటుంది, ప్రిపేర్ అవుతున్నారు. సో అక్కడితో పోల్చుకుంటే ఇక్కడ కాంపిటీషన్ తక్కువ ఉంటుంది. పేపర్ 2 వచ్చేసి మ్యాథ్స్, ప్యూర్ మ్యాథ్స్ ఉండడం జరుగుతుంది. సో మ్యాథ్స్ వాళ్ళకి మంచి అవకాశం. ఇది ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోండి. దీనికి సంబంధించి హైట్ రిక్వైర్మెంట్స్ ఉండడం జరుగుతుంది. అదైతే 163 సెంటీమీటర్స్, అదే ఫీమేల్స్కి అయితే 150 సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది. చెస్ట్ వచ్చేసి మేల్స్కి 84 సెంటీమీటర్స్, ఫీమేల్స్కి అయితే 79 సెంటీమీటర్స్ ఉండడం జరుగుతుంది. టెస్ట్ ఉండడం జరుగుతుంది. మెన్స్కి 25 కిలోమీటర్స్ 4 అవర్స్లో వాక్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్స్కి అయితే 16 కిలోమీటర్స్ 4 అవర్స్లో వాక్ చేయాల్సి ఉంటుంది. సో ఇవి మెయిన్లీ ఈ ఎగ్జామ్కి సంబంధించిన ఇన్ఫర్మేషన్. ఈ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ ఏంటో ఇప్పుడు చూద్దాం. గ్రూప్స్కి నా వల్ల కాదు ప్రిపరేషన్, చాలా కాంపిటీషన్ ఉంటుంది అని ఇప్పుడు గ్రూప్స్కి ప్రిపేర్ అవ్వకుండా ఉన్నారో వాళ్ళు నెక్స్ట్ ఇయర్ ఎస్ఐ, పీసీ అండ్ ఎఫ్బిఓ ఈ 3 జాబ్స్ని టార్గెట్ చేయండి. ఈ 3 జాబ్స్కి మనం అర్థమెటిక్, రీజనింగ్, మ్యాథ్స్ వీటికి అన్నింటికి ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. సో ఈ ఎస్ఐ, పీసీ, ఎఫ్బిఓ టార్గెట్ చేసేవాళ్ళు సిలబస్ చూసి ఖచ్చితంగా ఎఫ్బిఓ అనేది టార్గెట్ చేయండి. ఒక రకంగా చూడాలంటే ఇది మ్యాథ్స్ వాళ్ళకి చాలా బెనిఫిట్ నోటిఫికేషన్. ఎఫ్బిఓకి సంబంధించిన సిలబస్ చూస్తే ఫస్ట్ పేపర్లో మనకి 100 క్వశ్చన్స్ ఉండడం జరుగుతుంది. 90 మినిట్స్ టైం ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్ ఉండడం జరుగుతుంది. అదే సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ 100 క్వశ్చన్స్, టైం ఉండడం జరుగుతుంది. 100 మార్క్స్. టోటల్ 2 పేపర్స్కి 200 మార్క్స్ ఉండడం జరుగుతుంది. ఇక్కడ మనకి సెకండ్ పేపర్లో ఎవరు ఎక్కువ మ్యాక్సిమం స్కోర్ చేయగలరో వాళ్ళకే 100% జాబు. ఇక్కడ సెకండ్ పేపర్లో మ్యాక్సిమం స్కోర్ చేసిన వాళ్ళకి జాబ్ వచ్చింది. లాస్ట్ టైం వచ్చేసి పేపర్ 2 అనేది చాలా హార్డ్ వచ్చింది, టైం సరిపోలేదు. సో అలాంటి వాళ్ళకి పేపర్ 2లో ఎక్కువ ఎవరు స్కోర్ చేశారో వాళ్ళకే జాబ్ వచ్చింది. సో మాకు మ్యాథ్స్ పర్ఫెక్ట్గా వచ్చు, మేము ప్యూర్ మ్యాథ్స్ చేస్తామనే వాళ్ళు ఈ ఎగ్జామ్ ఖచ్చితంగా టార్గెట్ చేయండి. ఎఫ్బిఓ అనేది వస్తుంది మ్యాథ్స్ వాళ్ళకి. ఫిజికల్ మెంట్స్ ఉండి మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళైతే ఈ జాబ్ని అస్సలు మిస్ చేసుకోవద్దు, ఈ నోటిఫికేషన్ని. దీనికి సంబంధించి సిలబస్ చూస్తే ఫస్ట్ టాపిక్ వచ్చేసి కరెంట్ అఫైర్స్ ఉండడం జరుగుతుంది. సెకండ్ వచ్చేసి జనరల్ సైన్స్ ఉండడం జరుగుతుంది. థర్డ్ వన్ వచ్చేసి ఎన్విరాన్మెంట్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ ఉండడం జరుగుతుంది. ఫోర్త్ టాపిక్ వచ్చేసి జోగ్రఫీ అండ్ ఎకానమీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. ఫిఫ్త్ వన్ వచ్చేసి ఇండియన్ కాన్స్టిట్యూషన్, సైలెంట్ ఫీచర్స్ ఉండడం జరుగుతుంది. సిక్స్త్ వన్ వచ్చేసి ఇండియన్ పొలిటికల్ సిస్టమ్, అంటే ఇవి 2 పాలిటిక్కి సంబంధించిన టాపిక్స్. సెవెంత్ వన్ వచ్చేసి ఇండియన్ హిస్టరీ ఉండడం జరుగుతుంది. ఎయిత్ వన్ వచ్చేసి తెలంగాణ హిస్టరీ ఉండడం జరుగుతుంది అండ్ తెలంగాణ మూమెంట్ ఇందులోనే. నెక్స్ట్ టాపిక్ వచ్చేసి సోషియాలజీ, సొసైటీ, హెరిటేజ్, కల్చర్. 10th టాపిక్ వచ్చేసి పాలసీస్ ఆఫ్ తెలంగాణ. 11th వన్ వచ్చేసి ఎథిక్స్, సెన్సిటివిటీ అండ్ జెండర్, వీకర్ సెక్టర్, సోషల్ అవేర్నెస్. ఇది కూడా ఈ టాపిక్స్ 11 టాపిక్స్ ఉండడం జరుగుతుంది. సో ఈ 11 ఎస్ఎస్సి స్టాండర్డ్ అని ఇవ్వడం జరిగింది, బట్ డెప్త్గానే ఇస్తారు ఖచ్చితంగా. మనం అప్లై చేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి ఫిల్టర్ చేయాలి, కాబట్టి మనకి ఖచ్చితంగా హార్డే ఉంటుంది. మనం గ్రూప్స్కి ఎలా ప్రిపేర్ అవుతామో దీనికి కూడా అలానే ప్రిపేర్ అవ్వాలి. బట్ అంత డెప్త్ ఇవ్వకుండా ఇది బేసిక్స్ అనేవి ఎక్కువ నేర్చుకుంటే ఈ ఎగ్జామ్ అనేది గెట్ ఇన్ కాగలుగుతాం.
లాస్ట్ టర్మ్కి ఇప్పటికి మళ్ళీ పేపర్ ప్యాటర్న్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ చాలా ఉన్నాయి కాబట్టి మనం ప్రిపరేషన్ ఎప్పుడు డెప్త్గానే ఉండాలి. సెకండ్ పేపర్ వచ్చేసి జనరల్ మ్యాథమెటిక్స్ ఉండడం జరుగుతుంది. ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి ఆర్థమెటిక్, నంబర్ సిస్టమ్, ఇంటిజర్స్, రేషనల్ అండ్ రియల్ నెంబర్స్, ఫండమెంటల్ ఆపరేషన్స్, అడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్, స్క్వేర్ రూట్స్, డెసిమల్ ఫ్రాక్షన్స్. నెక్స్ట్ వచ్చేసి యూనిటరీ మెథడ్, టైం, డిస్టెన్స్, టైమ్ అండ్ వర్క్, పర్సెంటేజెస్, అప్లికేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియో అండ్ ప్రపోర్షన్స్, వేరియేషన్. నెక్స్ట్ వచ్చేసి ఎలిమెంటరీ నెంబర్ థియరీకి సంబంధించి డివిజన్ అల్గోరిథం, ప్రైమ్ అండ్ కాంపోజిట్ నెంబర్స్, డివిజిబిలిటీ రూల్స్ 2, 3, 4, 5, 9, 11. నెక్స్ట్ వచ్చేసి ఫ్యాక్టరైజేషన్ థియరం, ఎస్సిఎఫ్, ఎల్సిఎం. నెక్స్ట్ వచ్చేసి అల్గోరిథం, లాగరిథమ్స్. ఈ సిలబస్ ఉండడం జరుగుతుంది ఆర్థమెటిక్కి సంబంధించి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఆల్జిబ్రాకి సంబంధించిన టాపిక్ మొత్తం ఉండడం జరుగుతుంది. మనం స్కూల్ లెవెల్ బుక్స్ టోటల్గా స్కూల్ బుక్స్ చదివితే మనకి ఈ టాపిక్స్ అన్నీ కవర్ అవుతాయి. 10th వరకు ఉన్న స్కూల్ బుక్స్ అన్నీ మనం వీలైతే 10th లోపు ఉన్న బుక్స్ అన్నిటినీ ఈ ఆల్జిబ్రా, ట్రిగ్నామెట్రీ ఇవన్నీ టాపిక్స్ ఉండడం జరుగుతుంది. సో 10th లోపు బుక్స్ ప్రిపేర్ అయితే బెటర్ అని నా అభిప్రాయం. టాపిక్ వచ్చేసి ట్రిగ్నామెట్రీ ఉండడం జరుగుతుంది, తర్వాత జామెట్రీ ఉండడం జరుగుతుంది, నెక్స్ట్ వచ్చేసి మెన్సురేషన్, తర్వాత వచ్చేసి స్టాటిస్టిక్. సో ప్యూర్ మ్యాథ్స్ అనేది ఎక్కువ ఉండడం జరుగుతుంది. మ్యాథ్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు తక్కువ టైంలో ఎక్కువ స్కోర్ చేస్తారు కాబట్టి వాళ్ళ స్పీడ్నెస్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ టార్గెట్ చేసే వాళ్ళు ఎఫ్బిఓకి టార్గెట్ చేయండి. ఎఫ్బిఓకి ప్రిపేర్ అయితే మీకు ఎస్ఐకి యూజ్ అవుతుంది, ఎస్ఐకి యూజ్ అవుతుంది, కానిస్టేబుల్కి యూజ్ అవుతుంది, ఎఫ్బిఓకి యూజ్ అవుతుంది. నాకు తెలిసినంత వరకు మ్యాథ్స్ వాళ్ళకి అయితే ఇది ఎక్కువ మ్యాథ్స్ వాళ్ళే ఇందులో సక్సెస్ అవుతున్నారు. సో మ్యాథ్స్ వాళ్ళు దీన్ని యూటిలైజ్ చేసుకోండి. దీంట్లో మళ్ళీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి కాబట్టి ఎస్ఐపిసి ట్రై చేసే వాళ్ళకి ఆల్రెడీ ఫిజికల్ రిక్వైర్మెంట్స్ అన్నింటిలో ప్రాక్టీస్ ఉంటుంది కాబట్టి ఎఫ్బిఓకి కూడా యూజ్ అవుతుంది. సో మీ ప్రిపరేషన్ని సిలబస్ షీట్ ఒకటి డౌన్లోడ్ చేసుకొని February 25 అని మెన్షన్ చేయడం జరుగుతుంది. సో ఎన్ని మంత్స్ ఉన్నాయి మనకి, ఆ టైం వరకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రతి ఒక్కరు చదువుతారు. అప్పుడు మనకి తక్కువ టైం ఉండడం జరుగుతుంది, హడావిడిగా ఉండడం జరుగుతుంది. నోటిఫికేషన్ రాకముందే టోటల్ సిలబస్ డౌన్లోడ్ చేసుకొని టార్గెట్ అనేది ఫిక్స్ చేసుకొని దానికి తగినట్టు టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని మన ప్రిపరేషన్ని స్టార్ట్ చేయండి. ఎవరైతే ఎఫ్బిఓకి, కానిస్టేబుల్కి, ఎస్ఐకి ట్రై చేస్తున్నారో ఈ ఎగ్జామ్కి కూడా ట్రై చేయండి. సిలబస్ షీట్ డౌన్లోడ్ చేసుకొని టైం టేబుల్ ఫిక్స్ చేసుకొని ఇప్పటి నుండే మనకి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చే వరకు మ్యాక్సిమం సిలబస్ కంప్లీట్ చేసి ఎగ్జామ్ నోటిఫికేషన్ వచ్చిన తర్వాత మనం రివిజన్ చేసేలా ఉంటే అప్పటి వరకు మనకి ఈజీ అవుతుంది. నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే చదవాలంటే తక్కువ టైం ఉంటుంది. సో ఇవన్నీ టాపిక్స్ అప్పుడు చదవడం అనేది వీలు కాదు. సో మళ్ళీ చెప్తున్నా, మ్యాథ్స్ వాళ్ళైతే మెయిన్లీ దీన్ని యూటిలైజ్ చేసుకోండి. మ్యాథ్స్ వాళ్ళే ఎక్కువ ఇందులో సక్సెస్ అవుతున్నారు. నోటిఫికేషన్ని ప్రతి ఒక్కరూ యూటిలైజ్ చేసుకోండి. నా కంటెంట్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. నచ్చితే లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.